హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ఫర్ 5. ఈరోజు మీ ముందు కొత్త రెసిపీతో వచ్చేసాను. చికెన్ పొడి అనమాట. ఎవరైతే పిల్లలు సరిగ్గా తినరో వాళ్ళకి ఇలా పొడిలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ నేను చికెన్ తీసుకున్నాను, దాన్ని మ్యారినేట్ చేశాననమాట. ఒక 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కారప్పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక నిమ్మకాయ పిండేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక గంట సేపు అట్లా పక్కకు పెట్టేసుకోవాలి. హాఫ్ కేజీ చికెన్. ఓ 4 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను చూడండి. తర్వాత 2 వెల్లుల్లి తీసుకొని మొత్తం ఒలిచిపెట్టాను. తర్వాత ఎండుమిర్చీలు 15 వరకు. తర్వాత ధనియాలు, దొడ్డుప్పు, మిరియాలు, చింతపండు, జీలకర్ర ఎంత క్వాంటిటీ తీసుకున్నానని ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. తర్వాత ఒక డీప్ ఫ్రైయింగ్ ప్యాన్ అనమాట. కడాయి పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి మనం. తర్వాత వెల్లుల్లిలు ఉన్నాయి కదా, అవి తీసుకొని మంచిగా గోల్డ్ కలర్, బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా మనకు కరకరలాడేటట్టు వేయించుకుంటే చాలు. బాగా నల్లగా అయిపోయేటట్టు కాదు, కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇలా తీసేసుకోండి. ఎక్కువ కలర్ చేంజ్ అయిపోతే మాడిపోతే చేదొస్తుంది. తర్వాత ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నూనెలో. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి. ఇగోండి నేను పిక్చర్లో చూపిస్తున్నాను. ఇలాగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు క్రిస్పీగా. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని అవిటి కూడా ఒక్కొక్క పీసెస్ లాగా వేసుకుంటూ ఆయిల్లో మనము డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం కుక్ అయిపోవాలి, చికెన్ అనేది కుక్ అయిపోవాలి. సో దట్ మళ్ళీ మనం ఏంటంటే చేత్తో ఇలా క్రష్ చేస్తే వచ్చేసేటట్టు డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మనమైతే ఇవి పిల్లలకి కూడా హాస్టల్లో ఉంటారు కదా, వాళ్ళకి మనం పికిల్స్‌లానే కాకుండా ఇలా పొడిలా చేసి పెట్టినా గానీ కర్రీస్ ఏమైనా నచ్చినప్పుడు తినడానికి వాళ్ళకి బావుంటుంది. ఇంట్లో ఎవరైతే చిన్న పిల్లలు అంటారు కదా, వాళ్ళకి కూడా ఇలా పౌడర్‌లా చేసేసి మన అన్నంలో కలిపి పెట్టేయొచ్చండి. ఈజీగా తినేస్తారు. తర్వాత ఇగ చూడండి, మంచిగా కుక్ అయిపోయాయి కదా చికెన్ అనేవి. అవి అలా స్లైసెస్ పక్కకు పెట్టుకోవాలి. అలా కొన్ని కొన్ని వేసేసుకుంటూ మొత్తం చికెన్‌ని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆయిల్‌లో. మొత్తం ఆయిల్ అనేది పోతుందనమాట. కొంచెం డీప్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే, మనం చికెన్‌లో మ్యారినేట్ చేసాం కదా, ఏదైనా నీళ్ళు కొంచెం బయటికొచ్చుంటాయి కదా, అవి కూడా ఫ్రై అయిపోతే ఏంటంటే, మనకి పొడి అనేది నిలువుంటుందనమాట. తర్వాత మిక్సింగ్ జార్ ఉంటది కదా, మిక్సర్ జార్ అది తీసుకొని ఫస్ట్ వేయించి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవి 2 వేసుకొని ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసేది నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వెల్లుల్లి, ఎండుమిర్చి యాడ్ చేశాను నేను. నెక్స్ట్ మిరియాలు అదొక టేబుల్ స్పూన్. తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర. తర్వాత 3 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇవన్నీ ఏంటంటే కొంచెం దోరగా వేయించుకోండి ప్యాన్‌లో. తర్వాత దొడ్డుప్పు. ఒక 1 టీ స్పూన్ దొడ్డుప్పు ఓన్లీ ఫర్ మసాలా కోసం అనమాట అది. తర్వాత చింతపండుని ఏం చేశానంటే కొంచెం ఆయిల్‌లోనే వేసి వెంటనే తీసేసాననమాట. పచ్చి పచ్చిగా లేకుండా పొడి అనేది నిలువ ఉంటుందనమాట. లేదంటే వితౌట్ ఆయిల్ కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు ప్యాన్‌లో పొడయ్యే వరకు టైం. తర్వాత ఏంటంటే మొత్తం మసాలాలన్నిటిని గ్రైండ్ చేశాను చూడండి. పౌడర్ చేయాలి ఇట్లా. ఇలా పౌడర్ అయ్యేటట్టు చేసుకొని జార్‌లో మిక్సీ పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఏందంటే ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఫ్రై చేసుకోండి. ఆ ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా అంతా జస్ట్ ఒక 10 సెకండ్స్ ఇలా తిప్పి వదిలేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి త్వరగా గ్రైండ్ అయిపోతుంది. మరీ పేస్ట్ అయిపోకుండా ఒకసారి ఇలా 10 సెకండ్స్ పౌడర్ లాగా అయ్యేటట్టు చేసుకోండి. తర్వాత దీన్ని కూడా ఒక చిన్న బౌల్‌లో తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి చికెన్ తీసుకున్నాం కదా మనము. ఆ చికెన్ ఇప్పుడు చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆ చికెన్ చూడండి ఎంత ఇట్లా క్రష్ చేస్తే విరిగిపోయేటట్టు అలా సాఫ్ట్‌గా ఉడికిపోవాలన్నమాట. మనకు ఆయిల్‌లోనే మంచి ఫ్రై అయిపోవాలి. ఇవి ఒకవేళ పీసెస్ పెద్దగా ఉంటే చేత్తో చిన్నగా చేసుకోండి. కొంచెం మీడియం చిన్న చిన్న సైజ్. దాన్ని మళ్ళా మిక్సర్ జార్‌లో తిప్పాలన్నమాట. ఒక్క 10 సెకండ్సే ఇది కూడా. ఎక్కువ చేస్తే ముద్దలాగా, పేస్ట్‌లాగా అవుతుంది. పొడిలాగా ఉండదనమాట. జస్ట్ 10 సెకండ్స్ ఇట్లా జార్‌లో ఆన్ చేసి ఆఫ్ చేయండి. ఇగో చూడండి, ఇలా క్రష్ అయినట్టు వస్తే చాలన్నమాట పౌడర్‌కి మనకి పొడిలాగా. దీన్నొక బౌల్‌లోకి మనం వేసేసుకుందాం. అట్లా కొద్ది కొద్దిగా మొత్తం చికెన్‌ని గ్రైండ్ చేసుకోండి. ఎక్కువ మెత్తగా అవ్వకుండా చూసుకోండి, లేకపోతే ముద్దలాగా అయిపోతుంది. పొడి అనేది బాగుండదు. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుందాము. గ్రైండ్ చేసిన మసాలాలు ఉన్నాయి కదా, అది యాడ్ చేశాను. తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నది కదా, దాని పొడి అది కూడా యాడ్ చేశాను అనమాట. అవన్నిటిని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి మిక్స్ అయిపోయేటట్టు. ప్రతి ఒక్కటి మొత్తం ఆ చికెన్‌కి మసాలా అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి.
ఏం ఉండలు లేకుండా మంచి పొడి పొడి ఉండేటట్టు మంచిగా కలుపుకోండి. మసాలాలన్నీ చికెన్‌కి బాగా పడితే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది మనకి. అలా కలుపుకున్నాక మనము వైట్ రైస్‌లో వేసుకొని తింటే చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో కారం తినలేదు అన్న వాళ్ళకి, పిల్లలకైతే నెయ్యి వేసి పెట్టండి. నెయ్యి వల్ల కాల్షియం ఉంటుంది. చికెన్‌లో ప్రోటీన్ ఉంటుంది. మంచి హెల్తీ అనమాట వాళ్ళకి. లేదంటే పల్లీల నూనె కూడా వేసుకొని తినొచ్చు. ఒట్టి పొడి తిన్నా ఇంకా చాలా బావుంటుంది గానీ, కొందరేంటంటే గట్టిగా ఉంది అనుకునే వాళ్ళకి పొడి పొడిగా అలా యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటుందనమాట. హోప్ యూ లైక్ ద వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.